జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిన. భారతదేశంలో జెన్జెడ్ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా డీల్ చేస్తుందో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అట్నే. ఓకేనా? ఇక్కడ జెన్జెడ్ అంటే 25 సంవత్సరాల లోపు యువకులను జెన్జెడ్ అంటారన్నమాట. అర్థమైందా? ఈ జెన్జెడ్ యువకులు మొన్న ఈ మధ్యన నేపాల్లో పెద్ద ఉద్యమం జరిపి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసిన సంగతి మీకు కూడా తెలిసిందే. మీరు కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు. దీంతో అప్పటి నుంచి భారత్లో కూడా ఈ జెన్జెడ్ ఉద్యమాన్ని రేకెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నాలు చేస్తారు. చాలా మంది ఈ సూడో సెక్యులర్లు, దేశ వ్యతిరేక శక్తులు వీళ్ళంతా కూడా అటువంటి ఉద్యమం ఇక్కడ రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున లేనిపోయిన ఆశలన్నీ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈడంతా రావణ కాష్టం చేయాలా భారతదేశంలోనూ. దీంతో అప్పటి నుంచి మన దేశంలో కూడా ఈ జెన్జెడ్ ఉద్యమాన్ని రేకెత్తించేందుకు ఒకవైపున కాంగ్రెస్ పార్టీ, ఇంకో వైపున మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఓట్ చోరీ అన్న నినాదాన్ని కూడా బయటికి తీసుకొచ్చినాడు. ఇక్కడ మనం ఒక విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ముందు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే 56 ఏళ్ల యువనేత కావచ్చు, లేకపోతే కొన్ని ఈ సూడో సెక్యులర్ పార్టీలు చాలా మంది వరకు, చాలా మంది, ఒకరిద్దరు కాదు లక్షల మంది ఇది ఈవీఎంలన్నీ కూడా హ్యాక్ చేశారు. ఏది బీజేపీ వాళ్ళు. అందువల్లనే వాళ్ళు ఏడబట్టాం కూడా గెలుస్తారని చెప్పి మాట్లాడినారు. అవునా కదా? మీరు కూడా ఇనుంటారు, చూసుంటారు. ఈ మధ్య మళ్ళీ ఓట్ చోరీ అనే కొత్తగా అంటున్నారు. నిజంగా ఈవీఎం హ్యాకింగ్ చేసి ఉంటే అర్థమవుతుందా? ఈవీఎంలు కనుక హ్యాకింగ్ చేసి ఉంటే మళ్ళీ ఓట్ చోరీ చేయాల్సిన అవసరం ఏమన్నది ఆలోచించండి ఒకసారి. ఒకవేళ ఓట్లు కనుక చోరీయే అయి ఉంటే అర్థమవుతుందా? ఈవీఎంలో హ్యాకింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు కదా. అర్థం కదా మీకు లాజిక్? ఒకవేళ ఓట్ చోరీ చేస్తే బీజేపీకి 400కు పైగా సీట్లు ఎందుకు రాలా? అది కూడా ఉంది కదా విషయము. నీకు ఈవీఎంలు హ్యాకింగ్ చేసి ఓట్ చోరీ చేసి ఇన్ని చేస్తే వాళ్ళు అనుకున్న సీట్లు ఎందుకు రాలా? పక్క పార్టీల మీద ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది? ఎన్డీఏ కూటమి పార్టీల మీద ఇంత చిన్న లాజిక్ ఎట్ట మిస్ అయినారు? జనాలు కూడా ఆలోచించాలా. అరే వాళ్ళు నిజాలు మాట్లాడతారా, అబద్ధాలు మాట్లాడతారా అని చెప్పేసి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ బలపడడం మొదలుపెట్టిన తర్వాత ఈ రాజీవ్ గాంధీ ఏం చేశారంటే, ఓఎంఐ ఈ బ్యాలెట్ పేపర్లన్నీ కూడా తారుమారు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఫారిన్లో కదా ఉన్నట్టు ఇక్కడ కూడా ఈవీఎంలు రావాలని చెప్పేసి ఫస్ట్ కోరింది ఆయనే, రాజీవ్ గాంధీ. అంటే ఎవరు? ఈ రాహుల్ గాంధీ వాళ్ళ ఆయన. ఇప్పుడు మళ్ళీ ఈవీఎంల మీద అంటే మింగలేక మంగళారం అన్నట్టు వీళ్ళ చేతగాంతనాన్ని ఒప్పుకోకుండా, వీళ్ళ అసమర్థతను ఒప్పుకోకుండా ఈవీఎంల మీద పడినారు. సరే పడినారు, బాగానే ఉండదు. ఒక పక్కన బీజేపీ వాళ్ళు ఈవీఎంలు కనుక వాళ్ళు హ్యాక్ చేస్తూ ఉంటే మరి మళ్ళీ ఓట్ చోరీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఏమన్నా కొంచెం అన్నా ఉండదా మాట్లాడేదానికైనా కూడా. ఇకపోతే దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కైపోయింది. దీంతో కొన్ని వర్గాల ఓట్లను, అర్థమవుతుందా, కొన్ని వర్గాల ఓట్లను కావాలనే కేంద్ర ఎన్నికల సంఘం తీసేస్తుంది. తరువాత వాళ్ళ రేషన్ కార్డులు కూడా రద్దు చేసేస్తారు. ఆ తరువాత వాళ్ళ ఆధార్ కార్డులు కూడా రద్దు చేసేస్తారు. ఆ తరువాత వాళ్ళందరినీ కూడా బంగ్లాదేశ్కు, మయన్మార్కు పంపిస్తారని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ బీహార్ అంతటా కూడా ప్రచారం చేశాడు. ఒకవేళ వాళ్ళు నిజమైనటువంటి భారతీయులు అయితే ఎందుకు వాళ్ళ ఓట్లు తొలగిపోతాయి? వాళ్ళ రేషన్ కార్డులు ఎందుకు బంద్ అయిపోతాయి? వాళ్ళ ఆధార్ కార్డులు ఎందుకు రద్దు చేస్తారు? వాళ్ళని దేశకు పోయి ఏ బంగ్లాదేశ్కో, మయన్మార్కో ఎందుకు పంపిస్తారు? ఎందుకు పంపిస్తారు? వాళ్ళు ఈ దేశం వాళ్ళు అయితే వాళ్ళు ఆడిపోతారు, ఆడిపోరు, ఎండే ఉంటారు. ఒకవేళ వాళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాకపోతేనే వాళ్ళను బయటికి దుబ్బంపించేది. అవునా కాదా? ఇక 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ ఈ యాత్రనైతే నిర్వహించాడో ఈ 56 ఏళ్ల యువ కెరటం. అయినప్పటికీ కూడా ప్రజల నుంచి రాహుల్ గాంధీకు ఏ మాత్రం కూడా మద్దతు అయితే దొరకల. పైగా రాహుల్ గాంధీను ఎవరు కూడా పట్టించుకోవాలా. దీంతో బీహార్లో లేవనెత్తాలనుకున్నటువంటి ఈ జెన్జెడ్ ఉద్యమం కాస్త నీరు గారిపోయింది. చెప్పాలంటే వానకు తడిసిపోయి ఉంటాయి కదా ఈ పటాకుల, అవి కదా ఎలిగితే తుస్సమని సలారిపోయి పేలకుండా పోయినట్టు ఆ మాదిరి పోయింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతటితో ఊరుకోలేయో. ఎందుకంటే సితిమంటలు వెలిగించి సలిగాంచుకోవాలనుకునే రకాలు కదా, ఊరుకోలా. లడక్ ప్రాంతంలో ఈ జెన్జెడ్ ఉద్యమాన్ని ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నం చేశారు. చెప్పాలంటే అందులో కొంతమేరకు సక్సెస్ అయినారు కూడా. ఇక ఈ లడక్ విషయానికి వస్తే అది ఒక కేంద్రపాలిత ప్రాంతం. పైగా ఈ లడక్ అనేది చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. దీంతో అది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంగా ఉండడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ లడక్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేసింది. అయితే తమకు రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఎవరికి? ఈ లడక్ వాళ్లకు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ను అమలు చేయాలని చెప్పి కోరతా ఈ లడఖ్లో ఈ జెన్జెడ్ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. చూడండి లాజిక్ చూడండి. అంటే
అగ్గిపుల్ల గీసి మట పెట్టారు. ఇక ఈ జెన్జెడ్ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయినటువంటి ఫున్సోంగ్ స్టాంజిన్ ఆయన గారు నాయకత్వం వహించాడనమాట. ఏది ఇటుకన్నిటికి కూడా. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకు దగ్గరగా ఉండేటటువంటి సోనం వాంగ్చుక్ ఈ లడఖ్లో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు. ఏమీ ప్లానింగ్స్ చూడండి. అంటే కలవరిస్తానే ఉన్నారు వీళ్ళంతా కూడా. మన దేశంలో కూడా జెన్జెడ్ ఉద్యమం అంతా కూడా జరగాల, యువత అంతా ముందుకు రావాలా, మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతా కూడా ఉద్యమాలు జరగాలని చెప్పేసి పెద్ద ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు. మనమే రోజు మన దీని గురించి మనం చెప్పుకుంటానే ఉన్నాం. చూడండి ఇప్పుడు ఏం చేశారు. నేపాల్లో జెన్జెడ్ ఉద్యమం ప్రారంభమైన తర్వాతే ఈ సోనం వాంగ్చుక్ ఈ నిరాహార దీక్షను ప్రారంభించడం ఇక్కడ గమనార్హం అనమాట. అంటే పక్కా ప్లానింగ్, డౌటే లేదు. ఇక ఈ జెన్జెడ్ ఉద్యమాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్ అయినటువంటి ఈ ఫున్సోంగ్ స్టాంజిన్ నాయకత్వం వహిస్తున్నాడని చెప్పి చెప్పుకున్నాం కదా. ఈ ఫున్సోంగ్ స్టాంజిన్ లడఖ్ లో జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో రోజు రోజుకు ఉధృతం చేసినాడనమాట. ఏం పెడతారో బయట నుంచి తీసుకొచ్చి పెడతారు, వాళ్ళోళ్ళు కావాల్సిన అంతా కూడా ఫండింగ్స్ ఇస్తూ ఉంటారు. మొత్తం అంతా ఇంకేమైనా ఇష్ట ప్రకారం ఒక పక్కన మంట మండుతా ఉంటే పెట్రోల్ తీసుకొచ్చి పోతా ఉంటారు. ఫైనల్ గా నిన్న లడఖ్ లోని ఈ జెన్జెడ్ యువకులను రెచ్చగొట్టి హింసాత్మక సంఘటనలకు తెరలేపినాడు. దీంతో లడఖ్ లో పెద్ద ఎత్తున ఈ హింసాత్మక సంఘటనలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఇకపోతే ఈ ఆందోళనకారులంతా కూడా ఈ పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు, ఈ పోలీసుల పైన దాడులు చేశారు. అంతేకాకుండా లడఖ్ లో ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ ఆఫీసును మొత్తంగా తగలబెట్టి పారేశారు. ఏమి కక్షో, ఏమి కుట్రో, ఏమి కసో, ఏమి చూడండి ఎంత కడుపు అంటో, ఎంత ద్వేషమో. ఇంకేం మాట్లాడాలా? ఇంతకంటే సాక్ష్యాలు కావాలంటయా? అంతేకాకుండా రోడ్లన్నిటి కూడా దిగ్బంధనం చేసేశారు. కేంద్ర బలగాలపైన రాళ్లు విసురుతా, నానా రభస చేశారు. నేరుగా కేంద్ర బలగాలపైనే పెట్రోల్ బాంబులు విసురుతా వాళ్ళని హత్య చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఎవరిపైన? కేంద్ర బలగాలపైన. దీంతో ఒక్కసారిగా తిరగబడేటువంటి మన కేంద్ర బలగాలు ఇక ఈ జెన్జెడ్ ఆందోళనకారులను వెంటపడి ఏమైనా తుక్కు రాగొట్టి అవతల బారదొబ్బినారు. పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసి ఈ ఆందోళనకారులను మక్కిలు ఎరగొట్టారు. పెట్రోల్ బాంబులు విసిరే ఆందోళనకారులపైన బాష్పవాయువును ప్రయోగించారు. కొన్ని చోట్ల కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. ఇక ఈ అల్లర్లలో 4 జెన్జెడ్ ఆందోళనకారులు కూడా చనిపోయినారు. అంతేకాకుండా 40 మంది కేంద్ర బలగాలకు తీవ్రమైనటువంటి గాయాలైనాయి. వాళ్ళతో పాటుగా మరో 40 మంది జెన్జెడ్ ఆందోళనకారులకు తీవ్రంగా గాయాలైనాయి. వాళ్ళంతా కూడా ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించుకుంటున్నారనమాట. ఇక కేంద్ర బలగాలు ఈ లడఖ్లో 144 సెక్షన్ అంటే 144 సెక్షన్ అంటారు కదా, దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆందోళనకారులు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ మక్కిలు ఎరగదీసి తరిమి కొడతారు. అంతేకాకుండా గత 15 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఈ సోనం వాంగ్చుక్ కేంద్ర బలగాలు ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చినాయి. మర్యాదగా దీక్షను విరమిస్తారా, లేదంటే దేశద్రోహం కేసు పెట్టి లోపల దొబ్బమంటారా అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డోస్ ఇవ్వడంతో దెబ్బకు బెదిరిపోయినటువంటి ఈ సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను అయితే విరమించాడు. అంతేకాకుండా జెన్జెడ్ ఆందోళనకారులు సంయమనం పాటించాలని చెప్పేసి పిలుపునిచ్చాడు. అర్థమైందా? చూడండి కడితే అట్టే దెబ్బ ఆడి తగిలిందో. మొత్తంగా కేంద్ర బలగాలు తీసుకున్నటువంటి చర్యలతో ప్రస్తుతం లడఖ్లో ఈ ప్రశాంత వాతావరణం అయితే ఏర్పడింది. మళ్ళీ ఇటువంటి దిక్కుమాలేటువంటి ఉద్యమాలు చేయకుండా కేంద్ర బలగాలు తగిన చర్యలు అయితే చేపడుతున్నాయి. అంటే కేవలం 48 గంటల వ్యవధిలో ఈ జెన్జెడ్ ఉద్యమాన్ని మన కేంద్ర బలగాలు తొక్కి పారేశాయి. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను షేర్ చేయండి. షేర్ చేయాల్సిన అవసరం కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు దాన్ని మన మోడీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎట్లా తిప్పికొడుతుంది ప్రతి ఒక్కటి జనాలకు అందరికీ తెలియాలి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.